దేవుని యొక్క వాక్యం మహాబలమైనది, రెండంచుకల ఖడ్గం కంటే పదునైనది, ఎటువంటి దహనైనా నరికివేసి ఇబ్బందులను తీసివేసేది. ఆమేన్. ఎంత దయగలిగిన దేవుడు. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై చర్చ్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ మై గాడ్స్ ప్రెజెన్స్. దేవుని యొక్క సన్నిధితో, దేవుని యొక్క ప్రసన్నతతో, దేవుని యొక్క కృపతో దేవుడు మన సంఘాన్ని నడిపిస్తున్న దాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషంగా ఉన్నా. ఎందుకంటే మీరు వచ్చిన ప్రతి బిడ్డకి దేవుడు ఉత్తి చేతులతో మిమ్మల్ని పంపించడు. ప్రతి పూట మీ యొక్క జీవితంలో గొప్ప కార్యాలు నింపి దేవుడు మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాడు. ఈరోజు సాయంత్రం వేళ కూడా దేవుడు నీతో మాట్లాడి నీ జీవితాన్ని సరిచేసి ఆయన కృపను నీ మీద నింపబోతున్నాడు. చూద్దాం, మనము ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం ఒక్కసారి మనం చదువుకుందాం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. ఎటువంటి పరిస్థితిలో నోహా దేవుని కృపను పొందాడో చూద్దాం మనం. ఎందుకంటే పాపము పెచ్చు మీరిపోయింది. చూడండి, 6వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకుందాం. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమారులు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమం విషయములలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినముల 120 ఏండ్లగునెను. ఆ దినముల్లో ఫినియేలును వారు భూమి మీద నుండిరి, తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన సూరులు వీరే. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు. ఇక్కడ చూడండి ఏమైపోయిందండి, అక్కడ నరుల చెడుతనం భూమి మీద గొప్పదైపోయింది. పాపము పెచ్చుమీరిపోయింది. దేవునికి విరుద్ధమైన కార్యాలు పెచ్చుమీరిపోయినాయి. దేవుడు సృష్టించిన ప్రకృతికి సంబంధించిన ప్రకృతి విరుద్ధమైన కార్యములు పెచ్చుపోయినాయి. అటువంటి సమయంలో నోహా అనే ఒక వ్యక్తి దేవుని యందు దయ పొందడం చాలా అద్భుతమైన విషయం. పాపములో పాపులతో తిరుగుతూ, పాప సంబంధమైన క్రియలతో తిరుగుతూ తనను తాను దేవుని కొరకు ప్రత్యేకపరుచుకుని దేవుని ఆజ్ఞతో విశ్వాసిగా జీవిస్తున్న నోహా అనే వ్యక్తి దేవుని యొక్క కృపను పొందుకుండం అనేది చాలా అద్భుతమైన విషయం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సంవత్సరం ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని చెడుతలాలున్నా, ఎన్ని అవమానాలున్నా, ఎన్ని ఆపదలున్నా దేవుడు నీకంటూ ఒక కృపనిచ్చి నోహా వలె నిన్ను కాచి కాపాడబోతున్నాడు. నీకంటూ ఒక ప్రణాళికను అనుగ్రహించి, జాగ్రత్తగా గమనించండి, ఇది ప్రవచనాత్మకమైన వాక్యం. మనకి నీకంటూ ఒక ప్రణాళికను అనుగ్రహించి, చదవండి అమ్మా. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయెను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. తన తరములో నిందారహితుడై ఉండెను. ఏమంటున్నాడు? నిందారహితుడై ఉన్నాడు. అందుకే చూడండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనంలో దేవుడు మాట్లాడతాడు. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు. ఎప్పుడు మంచివాడు అనిపించుకుందువు? మళ్ళీ 1వ వచనం నుంచి మనం చదువుకుందాం. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలు. దేవుని ఉపదేశము మరవకుండా, దేవుడు ఏదైతే నీకు ఆజ్ఞనిచ్చాడో ఆ ఆజ్ఞను అమలుపరుస్తూ దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించి దానితో నడిచిన ఎడల, చదవండి, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగుజేయును. ఆమేన్, హల్లెలూయా. సంవత్సరములు నీకు శాంతి క్రియములు కానీ, సంవత్సరములు నువ్వు ఆశీర్వాదంలోకి వెళ్ళాలి అంటే దేవుని ఉపదేశము, అదేవిధంగా ఆయన ఆజ్ఞలు హృదయానుసారముగా నీవు నిర్మించడానికి, చేయడానికి, ఒప్పుకోవడానికి నువ్వు ఒప్పుకున్నప్పుడంట దేవుని యొక్క శాంతి కేవలం ఈ సంవత్సరమే కాదు, రానున్న సంవత్సరాలు కూడా దాటి నీతో కృప ద్వారా అలా నడుచుకుంటూ వస్తుంది. కృప ద్వారా అలా నడుచుకుంటూ వస్తుంది. చదవండి. దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకము. దయను సత్యమును, యేసుక్రీస్తు దయ నీ మీద ఉండాలి, యేసుక్రీస్తు సత్యము నీ దగ్గర ఉండాలి. ఆ సత్యాన్ని విడిచిపోయి ఎన్నడూ మనము పోకూడదు. చాలామంది సత్యాన్ని వదిలేసి
జీవాన్ని వదిలేసి, మార్గాన్ని వదిలేసి, మీకు నచ్చిన విధానంలో, మీకు నచ్చిన స్థితిలో, మీకు నచ్చిన తోచిన ఆలోచనలో మీరు నడవడం వల్ల మీరు పడిపోయి ఇబ్బందుల్లో ఉండి విశ్వాసము కోల్పోతూ అల్ప విశ్వాసిగా మారి దేవుణ్ణి విమర్శించే వ్యక్తులుగా మారిపోతున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని విమర్శించే వ్యక్తులుగా మారిపోతున్నారు. నోహా ఆ సమయంలో ఆ చెడు వ్యక్తుల మధ్య జీవిస్తూ, ఆ చెడు యొక్క వాతావరణం మధ్యలో జీవిస్తూ, ఆయనను సరే నిందారహితుడిగాను నీతిమంతుడిగా దేవుని యందు దయ పొంది ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆ నాశనము చేద్దామనుకున్న సమయంలో కూడా నోహాకి అద్భుతమైన ప్రణాళికయు, అద్భుతమైన నడిపింపు, అద్భుతమైన మార్గము, అద్భుతమైన సత్యము, అద్భుతమైన జీవము, అద్భుతమైన రక్షణ అప్పుడే నోహాకు అనుగ్రహించినట్లు దేవుడు ఈ 2022వ సంవత్సరంలో నీకును అదే విధంగా అనుగ్రహించబోతున్నాడు. చూద్దాం మనం ఆదికాండము 7వ అధ్యాయంలో మొదటి వచనం చదవండి. 7వ అధ్యాయం మొదటి వచనం చదవండి. యెహోవా ఈ తరమి వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు ఉండుట చూతితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. నీతిమంతుడిగా నీవును నేనును ఈ రోజు మన క్రియల ద్వారా కాదు, మన కార్యాల ద్వారా కాదు, మనం చేసిన దానాల ద్వారా కాదు, మన మంచితనం వల్ల కాదు, కానీ కేవలం క్రీస్తు ద్వారా మాత్రమే, క్రీస్తు కార్చిన రక్తము ద్వారా మాత్రమే, దాని చేత కడగబడి నీవును నేను నీతిమంతుడిగా ఎంచబడ్డాం. కాబట్టి ఈ యొక్క వాక్యంలో దేవుడు మనకు తెలియజేస్తున్నది ఏంటంటే, నోహా ఏ విధంగా అయితే నీతిని పొందుకుని ఉన్నాడో, ఆ నీతి ద్వారా దేవుడు ఏ విధంగా అయితే ప్రణాళికను ఇచ్చాడో, ఈ 2022వ సంవత్సరం కూడా దేవుడు నీకు అటువంటి ప్రణాళికను ఇస్తున్నాడు. ఎప్పుడు ఆపద రాబోతోంది, ఆపద నుంచి తప్పించుకోవడానికి ఎటువంటి క్రియ చేయాలి, క్రియ చేసి నిన్ను నీ కుటుంబాన్ని ఏ విధంగా రక్షించుకోవాలి, రక్షించుకుని నీ వ్యాపారం గురించి కానీ, నీ ఉద్యోగము గురించి కానీ, నీ రక్షణ గురించి కానీ, నీ విశ్వాసము గురించి కానీ నువ్వు ఏ విధంగా నిలబడాలి అనేది ప్రణాళిక, మార్గము, సత్యము, రక్షణ, జీవం అనేది దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు ఈ 2022వ సంవత్సరం. చదవండి. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తును చేసెను. చూడండి, యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోహా చేశాడు కాబట్టి రక్షించబడ్డాడు, చేశాడు కాబట్టి జీవం పొందుకున్నాడు, చేశాడు కాబట్టి ప్రణాళికను పొందుకుని ఆ యొక్క పడవను తయారు చేసి అతని కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. ఈ సంవత్సరము నీవు చేయవలసిన పని మొట్టమొదటి ఏంటంటే, ఏ పరిస్థితిలో అయినా సరే దేవుని నీతిని పొందుకునే వ్యక్తిగా, దేవుని కృపను పొందుకునే వ్యక్తిగా నీవు నిందారహితుడై జీవించాలి. జీవిస్తున్న సమయంలో నాశనం వస్తున్నను సరే దేవుడు నీకు ముందుగా తెలియజేసి నీ కుటుంబాన్ని రక్షించుటకు, నీ వ్యాపార పద్ధతిని రక్షించుకున్నటకు, నీ యొక్క సంపదను రక్షించుటకు దేవుడు ముందుగానే నీకు ప్రణాళికను తయారు చేస్తాడు. ముందుగానే అందుకే చూడండి, మార్గం కూడా ఇచ్చేసాడు. నువ్వు ఇంత పొడవున పడవ చేయి, ఇంత వెడల్పున పడవ చేయి, ఇన్ని కిటికీలు పెట్టు, ఇన్ని జంతువులు తెచ్చుకో, అపవిత్రమైనవిన్ని పవిత్రమైనవిన్ని తీసుకొచ్చి పడవలో ఎక్కించు, బలన 40 దినములు నేను రాత్రి పగలు వర్షం కురిపిస్తాను, అప్పుడు నీ పడవ తేలుతుంది, నీవు రక్షించబడతావు. ప్రతి ప్రణాళిక ఎక్కడ అనుగ్రహించాడు? మనకి నోహాకి అనుగ్రహించాడు. చాలా మంది దేవుని అనుగ్రహం పొందుకోకుండా, చాలా మంది దేవుడి ప్రణాళిక పొందుకోకుండా, దేవుని యొక్క మార్గం పొందుకోకుండా నశించిపోతున్నారు. కారణం ఏమిటి అంటే, దేవుని యొక్క వాక్య జ్ఞానము లేక, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆజ్ఞను అమలుపరచకుండా, నిందారహితుడిగా ఉండకుండా అనేక విషయాల్లో దేవునికి విరుద్ధమైన కార్యములు చేస్తూ మనము నష్టపోతున్నాం. కానీ ఈ సంవత్సరం దేవుడు నీతో మాట్లాడే మాట ఇదే. అందుకే అంటాడు దేవుడు సామెతల గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనములో, మంచి మనిషి అంట దేవుని యొక్క కృపను పొందుకుంటాడంట. చదవండి అమ్మా. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును. సత్పురుషునికి యెహోవా యొక్క కటాక్షము. ఇక్కడ ఫేవర్ అన్న, గ్రేస్ అన్న, దయ అన్న, కటాక్షం అన్న, కృప అన్న, మెర్సీ అన్న, ఇక్కడ ఎన్ని పదాలకి పర్యాయ పదాల అర్థాలు వస్తాయి. ఇక్కడ ఏ గుడ్ మ్యాన్, సత్పురుషుడికి. ప్రపంచంలో ఒక్క నీతిమంతుడు కూడా లేడని అదే వాక్యం సెలవిస్తుంటే, సమస్తమును నీతిమంతులుగా చేశాడని కూడా వాక్యం సెలవిస్తున్నది. ఆయన రక్తము ద్వారా నిన్ను నన్ను నీతిమంతులుగా చేసి, సత్పురుషులుగా చేసి, మనల్ని ఆయన కృపను, ఆయన కటాక్షము పొందుకునే వ్యక్తులుగా దేవుడు మనం తయారు చేస్తాడు ఈ 2022 సంవత్సరమున. అందుకే నీవు కటాక్షించబడును గాక, నీ కుటుంబం కటాక్షించబడును గాక, నీ బిడ్డలు కటాక్షించబడును గాక, నీ తల్లిదండ్రులు కటాక్షించబడును గాక. యేసుక్రీస్తు యొక్క కటాక్షము, యేసుక్రీస్తు కృప నిరంతరము నీ జీవితంలో వర్ధిల్లును గాక. అబ్రహాము దేవుడు కటాక్షించాడు 99వ సంవత్సరంలో. 75వ సంవత్సరంలో దేవుడు కనబడ్డాడు. ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఎ సన్ అన్నాడు. ఏమన్నాడు? నీకు నేను కుమారుని ఇస్తానని. కుమారుని ఇస్తాననగానే అబ్రహాం ఏం చేశాడు? వెయిట్ చేశాడు.
99వ సంవత్సరం మళ్ళీ వచ్చాడు. 100వ సంవత్సరానికి కుమారుడు పుట్టడం జరిగింది. దావీదుని కటాక్షించాడు దేవుడు. గొర్రెల కాపరిగా ఉన్న దావీదుని కటాక్షించి దేవుడు ఏం చేశాడు? మహారాజుగా చేశాడు. అదే కటాక్షము నీ ఎడల దేవుడు ఈ సంవత్సరం చూపించాలనుకుంటున్నాడు. కానీ నువ్వు సత్పురుషుడిగా, దేవుని యందు బలముగా, దేవుని యందు విశ్వాసముతో, దేవుని కోసం ఏదైనా వదులుకునే విషయంలో, ఏదైనా త్యాగము చేసే విషయంలో నీవు ఉంటే కనుక అప్పుడు నువ్వు వర్ధిల్లుతావు తప్ప అన్నీ కావాలంటే కుదురుద్దా మన జీవితంలో? పుట్టడం పిల్లాడు 25 ఏళ్ళకి పుట్టాలి నాకు అనుకుంటే కుదురుద్దా? పుట్టడం పిల్లాడు ఉద్యోగంతో పుట్టాలంటే కుదురుద్దా? ఎందుకంటే సత్పురుషుడు మంచి విషయాలు వెల్లిస్తాడు. లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం, మంచి హృదయం కలిగిన వాడు మంచి విషయాలు వెల్లించినట్లు చెడు హృదయం కలిగిన వాడు ఏం చేస్తాడు? చెడు విషయాలు వెల్లిస్తూ ఉంటాడు. కానీ ఈ యొక్క సాయంకాల సమయమైన దేవుడు నీతో మాట్లాడే స్థితి ఏమిటంటే సత్పురుషుడు. మళ్ళీ చదవండి అమ్మా. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును. దేవుడు నీకు కటాక్షించును గాక. ఆమేన్. ఇశ్రాయేలు ప్రజలను కటాక్షించాడు ఆయన. ఎక్కడ? ఐగుప్తు దేశంలో 430 సంవత్సరములు ఇబ్బంది పడుతున్న సమయంలో మోషేను దేవుడు కటాక్షించి, మోషే నీవు నా బిడ్డలని, నా ప్రజలని, నా జనాంగముని, నా జనముని నీవు ఆ దేశము నుంచి ఈ దేశముకు నువ్వు తోడుకు రావాలి. కాబట్టి నిన్ను నా నోరుగా, నా ప్రవక్తగా, నా కనుచూపుగా నేను ఏర్పాటు చేసుకున్నాను. నీవు వెళ్ళి ఫరోతో చెప్పి వారిని విడుదల చేయి. 2022 గొప్ప విడుదల సంవత్సరంగా నీకు ఉండబోతున్నది. God is going to deliver you from all troubles and all problems. యేసుక్రీస్తు మన జీవితంలో వచ్చింది దానికే. యేసుక్రీస్తు నిన్ను నన్ను నడిపించే స్థితి కూడా దానికే. ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు విరోధి ఎవడు? నేను వాక్యము సెలవిస్తుండగా ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు తోడై ఉండగా ఎటువంటి విరోధి నీ ముందు నిలబడలేడు. అందుకే యెహోషువతో అంటాడు, మోషేకి నేను ఏ విధంగా అయితే తోడై ఉన్నానో నీకు అదే విధంగా అయితే తోడుంటాను. నీ ముందు ఏ మనుషుడు నిలవజాలడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే అంటాడు చూడండి, ఆదికాండము 39వ అధ్యాయము 21వ వచనం. ఆ సమయం ఎలాగుందో తెలుసా? యోసేపు చెరసాల్లో ఉన్నాడు. ఒక వ్యక్తి తప్పు చేయకుండా చెరసాల్లో ఉండే బాధ ఆ వ్యక్తికే తెలుస్తుంది, మనకు తెలియదు. ఆ సమయంలో దేవుడు కృప లేకపోతే యోసేపు ముందుకు నడవలేడు, జీవించలేడు, బలపడలేడు, ఆదరించలేడు, ఏం చేయలేడు. కానీ ఆ సమయంలో దేవుడు నీతిమంతుడైన యోసేపును జ్ఞాపకం చేసుకున్నాడు. చూడండి. అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతికి. దేవుడు కృప ఈ సంవత్సరం నీకు ఎలా ఉంటుందంటే ఆయన నిత్యము నీకు తోడుగా ఉంటాడు. ఆమేన్. ఆయన నిత్యము నీకు తోడుగా ఉండి దేవుని కృపయు మనుషుల దయయు నీకు పొందేటట్టు మంచి ప్రణాళికను దేవుడు నీకు ఏర్పాటు చేస్తాడు. ఈ రోజు రేపు సాయంత్రం మీటింగ్ ఎల్లుండి వెళ్ళేటప్పటికి దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుతాలు చేస్తాడు, గొప్ప ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, గొప్ప శుభవార్తలు ఎక్కడైతే ఆగిపోయి ఉన్నాయో, ఏ సంతకాలు పెట్టాల్సి ఉన్నదో, ఏ ప్రమోషన్లు ఆగిపోయి ఉన్నాయో, ఏ ఉద్యోగాలు ఆగిపోయి ఉన్నాయో, ఏ పనులు ఆగిపోయి ఉన్నాయో, ఏ స్థితి అయితే ఆగిపోయి ఉన్నదో దేవుడు ఆ స్థితిని ముందుకు తీసుకెళ్ళబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు స్వాధీనపరుచుకోవడానికి ఈ సంవత్సరంలో దేవుడు నిన్ను పిలిచాడు. ఈరోజు నిన్ను ఒక అద్భుతమైన భయపడకుండా స్వాధీనపరుచుకునేందుకు దేవుడు నిన్ను పిలిచాడు. ఆమేన్. చదవండమ్మా. అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. ఆమేన్. ఎవరైతే నిన్ను ఇబ్బంది పెడుతున్నారో, యు ఆర్ గోయింగ్ టు సీ ఇన్ దిస్ ఇయర్, దిస్ మంత్, వాళ్ళు నీ మీద దయ చూపించేటట్టు, కటాక్షం చూపించేటట్టు నీ తండ్రి అయిన యేసయ్య చేయబోతున్నాడు. ఆమేన్. అమ్మో ఈ వ్యక్తి వల్ల నాకు ఇబ్బంది ఉంది, అమ్మో ఈ వ్యక్తి వల్ల నాకు ఈ సమస్య ఉన్నది, అదే స్థితిలో దేవుడు నీ కటాక్షం చేయబోతున్నాడు. ఆమేన్. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించెను. ఏం చేశాడంట? ఒక ఖైదీని మాస్టర్గా దేవుడు అక్కడ చేశాడు. ఆమేన్. God is going to make you a master upon the people from this day. దేవుడు నిన్ను యజమానిగా చేయబోతున్నాడు. దేవుడు ఇక్కడున్న ప్రతి బిడ్డని యజమానిగా చేయబోతున్నాడు. నా దేవుడు నాకు వాగ్దానం చేశాడు, నా సంఘంలో ఉన్న ప్రతి యవ్వనస్తుడు చాలా పెద్ద పెద్ద వ్యాపారస్తులుగా మారతారని, చాలా పెద్ద పెద్ద కుటుంబాలకి అధిపతులు అవుతారని, వారిలో నుంచి అనేక మంది పెద్ద పెద్ద వారు జన్మింప చేస్తానని నాకు దేవుడు వాగ్దానం చేశాడు. అందుకే నేను ఎన్నడూ
ఏ వ్యక్తి కోసము నేను భయపడను, దిగులు పడను. ఎందుకంటే జరిగించాల్సిన సమయంలో నా దేవుడే సమస్తము ఉన్నతముగా, అద్భుత రీతిగా, ఆశ్చర్యకరంగా జరిగించి నా దేవుడు ముందుకు నడిపిస్తాడు. అది నా విశ్వాసం. ఎందుకంటే మోషేకి తోడై ఉన్న దేవుడు, యేసేపుకు తోడై ఉన్న దేవుడు, యేసేపుతో నడిచిన దేవుడు, యేసయ్యతో ఉన్న దేవుడు, యేసయ్య దేవుడుగా ఉన్న స్థితిని ఈరోజు నీతో పాటు నాతో పాటు అదే విధంగా నడవబోతున్నాడు. ఎక్కడ తేడా లేదండి. గాడ్ నెవర్ చేంజ్ హిస్ మైండ్. దేవుడు నీ ఎడల నా ఎడల ముందుగా నిర్ణయించుకుంది ఎప్పుడు ఆయన మార్చడు. నువ్వు నేను మార్చుకుంటామేమో, ఏంటిది నువ్వు నేను మారుస్తాం, కానీ ఆయన మన ఎడల ప్రేమను కానీ మన ఎడల కృపను కానీ ఎన్నడూ మార్చడు. ఒకనొక సమయంలో తల్లిదండ్రుల ప్రేమ కూడా మన మీద తగ్గిపోతుంది. ఒకనొక సమయంలో పిల్లల ప్రేమ తల్లిదండ్రుల మీద తగ్గిపోతుంది, భర్త ప్రేమ తగ్గిపోతుంది, భార్య ప్రేమ తగ్గిపోతుంది, అందరి ప్రేమ తగ్గిపోతుంది. కానీ నీ దేవుడు ఎన్నడూ మారే మనసు కలిగిన వాడు కాదు, మార్చివేసే మనసు కాదు, అదేవిధంగా మోసము చేసే వ్యక్తి కూడా కాదు. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుడు ఈ సంవత్సరం నీతో అద్భుత రీతిగా ఉన్నతమైన బలవంతుడిగా, ఉన్నతమైన స్వాధీనపరుచుకునే వ్యక్తిగా దేవుడు నిన్ను నిర్మించి ముందుకు నడిపిస్తున్నాడు. మీకు ఎటువంటి సహాయము అందినా అందకపోయినా దేవుని యొక్క రాజ్య సభ నుంచి దేవుడు నీకు ఆ యొక్క ఆశీర్వాదాన్ని యొక్క సహాయాన్ని అనుగ్రహిస్తాడు. అందుకే అంటాడు, మనుషుల్ని నమ్ముకున్నట్టు కంటే యెహోవాని నమ్ముకున్నట మేలు. మనుషుల్ని నమ్ముకున్నవాడు శాపగ్రస్తుడితో సమానము, యెహోవాని నమ్ముకున్నవాడు ధన్యుడు అనే వాక్యము సెలవిచ్చుచున్నది. ఈ సాయంకాల సమయమున నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన నిన్ను దేవుడు నా కటాక్షము నీకు నేను అనుగ్రహిస్తా. నోహాకి నేను ఏ విధంగా అయితే మార్గము తెలియజేస్తే అతను ఏ విధంగా అయితే చేశాడో అతను రక్షించబడ్డాడు. ఈ సంవత్సరం దేవుడు నీకు చెప్పిన ప్రకారం నీవు చేసి నిలబడితే అన్ని అద్భుతాలు నీ జీవితంలో పొందుకుని ముందుకు నడుస్తావు. అందుకే చూద్దాం, చూడండి, మొదటి శామ్యూయేలు గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం. ఎప్పుడైతే నీ బిడ్డల్ని దేవునికి సమర్పించి, ఎప్పుడైతే నీ బిడ్డలు దేవుని యందు భయభక్తులతో పెంచుతూ, ఎప్పుడైతే నీ బిడ్డలు దేవుని యొక్క పరిచర్య చేయడానికి నువ్వు ఇష్టపడుతూ, ఎప్పుడైతే నీ బిడ్డలు దేవుని యందు జ్ఞానము, దేవుని యందు శక్తిని, దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా నువ్వు కనుక ఒప్పుకుంటే, ఏ విధంగా అయితే చిన్న శామ్యూయేలుకి దేవుడు ఏ విధంగా అయితే దేవునికి తోడై ఉన్నాడో, మనుషుల దయ పొందుకున్నాడో, దేవుని దయ పొందుకున్నాడో, అదేవిధంగా నీ బిడ్డల బిడ్డలు అదే విధంగా పొందుకుని దేవుడి కటాక్షం ఈ సంవత్సరం ఇవ్వబోతున్నాడు. చదువుదాం మనం ఒక్కసారి ఆ వాక్యం. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. చూడండి, నీ బిడ్డను దేవుని దగ్గరికి తీసుకురాకుండా, నీ బిడ్డను దేవుళ్ళలో పెంచకుండా, నీ బిడ్డను బైబిల్ చదవనివ్వకుండా, నీ బిడ్డల ప్రార్థనా జీవితంలో ఎదగనివ్వకుండా, వాడి గురించి నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నా దేవుడు దీవించాడు. ఎప్పుడైతే ఆ వ్యక్తిని నీ యొక్క దేవుడికి ఏ విధంగా అయితే హన్నా సమూయేలుని సమర్పించుకుందో అలా అని చెప్పి చర్చిలకు తీసుకొచ్చి ఇమ్మనట్లా, చర్చిలకి ఇమ్మనట్లా, నీ కుటుంబంలో నీవు వాడిని భయభక్తులతో, దేవుని యందు భయభక్తులతో, దేవుని వాక్యమందు భయభక్తులతో, దేవుని వాక్యాన్ని చదివి దాన్ని అర్థం చేసుకుని దాని మీద నడిచే వ్యక్తిగా, దాని మీద నడిచే కుమారుడిగా నువ్వు ఒప్పుకుంటే కనుక దేవుడు నీ పిల్లల్ని ఉన్నతంగా ఆయన దయను పొందుకుని నడిపించే బిడ్డలుగా మార్చబోతున్నాడు. ఆమేన్. ఎందుకంటే ఈ సంవత్సరము దయా కిరీటము, కృపను దేవుడు నీ మీద అనుగ్రహించి ఉన్నాడు కాబట్టి. ఆమేన్. తన తల్లి ఏం చేసింది? నువ్వు మగబిడ్డనిస్తే నీకు అప్పచెప్పేస్తానంది దేవుడు. మగబిడ్డిచ్చాడు. ఏం చేశాడు దేవుడికి అప్పగా ఏం చేసింది? దేవుడు ఏం చేశాడు? ఎక్కడ వదిలేడా? ఆ రోజుల్లో మీరు బైబిల్ చదివితే మీకు అర్థమవుతుంది, దెర్ ఇస్ నో వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ద టైం. దేవుని యొక్క మందిరములో తన మాస్టర్ అయిన, తన యాజకుడైన ఏలీకి అతను పరిచర్య చేస్తున్న సమయంలో దెర్ ఇస్ నో వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము లేదు, ప్రవచనము లేదు, దేవుని నడిపింపు లేదు, దేవుని మహిమ లేదు. ఎందుకని? అక్కడంతా పాపంతో నిండిపోయింది. అప్పుడు దేవుడు సమూయేలుని చంటి బాలుడితో మాట్లాడడం ప్రారంభించాడు. ఎప్పుడైతే నీ బిడ్డల్ని దేవుని యందు పెంచడం ప్రారంభిస్తావో, ఎప్పుడైతే నీ బిడ్డల్ని దేవుని యందు నిరంతరము వర్ధిల్లుటకు నువ్వు వారిని ప్రార్థనా జీవితంలోకి నడిపిస్తావో, దేవుడు దయను, మనుషుల దయను పొందుకుని వారు పెరిగే విధంగా దేవుడు మార్చబోతున్నాడు. నువ్వు ఏ ఉద్యోగానికైనా వెళ్ళు, ఏ ఇంటర్వ్యూకైనా వెళ్ళు, I speak prophecy in Jesus' mighty name. The Holy Spirit is speaking. Whatever you go, my presence will go with you from today. నా సన్నిధి నీతో నడవబోతున్నది. I will make a favorable time with you, with everyone from this year, from this day. Thank you, Holy Spirit. ఈ రోజు నుంచి
నీవు ఎక్కడికి వెళ్ళినా అక్కడ నీకు ఫేవరబుల్గా ఉండే మనుషుల్ని దేవుడు ఏర్పాటు చేయబోతున్నాడు. అక్కడ వారి యొక్క దయ, వారి యొక్క కటాక్షమును పొందుకుని నడిచే వ్యక్తిగా మారబోతున్నావు. నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకునే వ్యక్తిగా మారబోతున్నావు. ఏ వ్యక్తి వల్ల అయితే నీకు ఇబ్బంది ఉంటుందో ఆ వ్యక్తిని దేవుడు తొలగించి నీకు ఉపయోగపడే వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేయబోతున్నాడు. ఇది చూడండి, ఎప్పుడైతే దేవుడి కుమారుడైన యేసుక్రీస్తుని చంపాలని అప్పుడు ఆ హేరోదు అనుకున్నాడో, వాడు చనిపోయిన తర్వాత ఆటోమేటిక్గా దేవుణ్ణి పంపించాడు. కొన్నిసార్లు మనం బైబిల్లో చూస్తే కొన్నిసార్లు ప్రత్యేకంగా దేవుడు వారి కొరకు ఎవరిని ఏర్పాటు చేయాలో వారిని ఏర్పాటు చేశాడు. మన కోసం ఎవరైతే ఉంటే మన పని చేయగలుగుతారో వారిని నీ కొరకు అధికారంలో నిలబెట్టడానికి దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు. దిస్ ఇస్ ద ప్రొఫెసీ ఫర్ యూ. ఏ వ్యక్తి అయితే నీ యొక్క స్థితిని ఎదిగించడానికి కానీ, నీ ప్రమోషన్కి కానీ, నీ ఉద్యోగానికి కానీ, నీ ఏదైనా అవనండి, సంతకం పెట్టాలని అధికారిని ఎవడైతే ఇబ్బంది పెడుతున్నాడో దేవుడు వాడిని తొలగించి ఒక కొత్త మనిషిని నీ కొరకు ఏర్పాటు చేయబోతున్నాడు. వాడి ద్వారా నీ పని జరిగించి కృపా దయ నీ మీద ఉంచి కటాక్షముతో గొప్ప సాక్షిగా నిలబెట్టడానికి దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. మనం చూద్దాం. అదేవిధంగా చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 10వ వచనం. అయినను నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలనే అయ్యున్నాను. ఈ సంవత్సరం నీవును నేను ఏదైనానో సరే ఎవరి వల్ల అయ్యున్నా? కృప వలన. నువ్వు ధనవంతుడు అవ్వబోతున్నా అది దేవుని కృప వల్లే. నువ్వు గొప్ప అధికారి అవ్వబోతున్నా అది దేవుని కృప వల్లే. నువ్వు ఇల్లు కట్టుకోబోతున్నా అది దేవుని కృప వల్లే. నువ్వు గొప్ప వాహనం కొనుక్కోబోతున్నా దేవుని కృప వల్లే. నువ్వు వ్యాపారం ప్రారంభించబోతున్నా దేవుని కృప వల్లే. ఎందుకనంటే ఆయన కృప ఈ సంవత్సరం నిన్ను కాపాడబోతున్నది. ఆయన కృప ఈ సంవత్సరం నీకు మెండుగా ఉండి నిన్ను వర్ధిలింప చేయబోతున్నది. అందుకే అంటాడు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనము. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాను. You are receiving my favor, but don't waste that grace. ఆ కృపను వ్యర్థంగా చేసుకోవద్దు. కృప ఉన్నది కదా అని పాపంలో జీవించద్దు. కృప ఉన్నది కదా అని పాపము చేసే స్థితి దేవుడు నీకు ఇవ్వాల. చాలామంది గ్రేస్ని ఏమనుకుంటారంటే ఒక ఎక్స్క్యూజ్ చెప్పుకుని పాపం చేసే స్థితిలో ఉంటున్నారు. పాపం చేసేసి దేవుని కృప ఉందండి మన మీద అనుకుంటారు. కానీ కాదండి. దేవుడు కృప నీతిమంతులుగా చేయబడిన మనల మీద నిత్యము ఉండాలంటే పాపిగా మనం ఉండకూడదు. దాన్ని మనం ఎక్స్క్యూజ్ చేసి పాపంలో ఉండకూడదు. దాన్ని వ్యర్థపరచుకోవద్దు అంటున్నాడు. దాన్ని వ్యర్థంగా చేసుకోవద్దు అంటున్నాడు. చదవండి అమ్మా. కాగా మేము ఆయన తోడి పనివారమే మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకోవద్దని దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సరం దేవుడు ఏ కృప అయితే ఇచ్చాడో అది వ్యర్థము చేసుకోవద్దని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని కాబట్టి ఈ 2022వ సంవత్సరమున ఆ కృప నీకు నేను ఇచ్చానని దేవునితో మాట్లాడుతున్నాడు. నీవు ఎక్కడికి వెళ్ళినా యేసుక్రీస్తుతో నడిచే వ్యక్తిగా నేను మార్చి ఉన్నాడు. అటువంటి కృప ఈ సంవత్సరం చూడబోతున్నాను. అందుకే అన్నాడు, మై ప్రెజెన్స్ విల్ గో విత్ యూ. నా సన్నిధి నీతో వచ్చును. దేవుడు ఈరోజు నీకు ఇచ్చిన వాగ్దానం, ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో యూఆర్ గోయింగ్ టు ఫీల్ దట్. నువ్వు అది అనుభవించబోతున్నావు, అది సాక్ష్యం చెప్పబోతున్నావు, అది చూడబోతున్నావు, అది పొందుకోబోతున్నావు, అది నువ్వు ఆస్వాదించబోతున్నావు, నువ్వు ఆనందించబోతున్నావు. దేవుని సన్నిధి నీతో రాబోతున్నది. అందుకే అంటాడు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి, దేవుడు కృపంట మహదైశ్వర్యం అంట. ఐ ప్రొఫెసీ ఇన్ జీసస్ మైటీ నేమ్, God is going to make you a rich in Christ. దేవుడు నిన్ను యేసుక్రీస్తులో ఐశ్వర్యవంతుడిగా చేయబోతున్నాడు. ఆమేన్. దేవుడు నిన్ను ఈ లోకంలోనే గొప్ప ఐశ్వర్యవంతుడిగా చేయబోతున్నాడు. దేవుడు నిన్ను పిలిచింది పేదరికాన్ని అనుభవించడానికి కాదు, అదే స్థితిలో ఉండిపోయి నీవు ఎదగకుండా ఉండిపోవడానికి కాదు. కానీ నువ్వు ఎదిగి అనేక మంది ఇచ్చువాడిగా దేవుడు నిన్ను తోకగా చేయలా. ఎలా చేశాడు? తలగా చేశాడు. ఆమేన్. హల్లెలూయా. చదవండమ్మా. ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆమేన్. ఆమేన్. ఆ కృప ద్వారా, ఆ కృపలో అంట ఆ రక్తం ద్వారా మన కడిగి పాపము క్షమించి వేసాడు. 2021 ఏం చేసినా నేను క్షమించేశాను, నీతో మాట్లాడుతున్నా. బట్ కాకపోతే ఈ సంవత్సరం నుంచి మటుకు నా నోహ ఏ విధంగా నేను చెప్పినట్టే చేశాడో అప్పుడే నువ్వు వర్ధిల్లుతావు. నా యేసేపు ఏ విధంగా అయితే పాపంలో పడకుండా నా కోసము, నా పవిత్రత కోసము, నా మహిమ కోసం పాపంలో పడకుండా, పాపము చేయకుండా, పాపాన్ని ప్రోత్సహించకుండా,
పాపాన్ని నడిపించకుండా ఏ విధంగా అయితే తనను ప్రత్యేకించి కాపాడుకున్నాడో నువ్వు ఆ విధంగా కాపాడుకుంటే అంధకారుల దయ కూడా నీకు నేను ఇస్తాను అంటున్నాడు. మూడోదిగా చూస్తే నీవు నేనిచ్చిన కృప వ్యర్థము చేసుకోకుండా దాన్ని కాపాడుకుంటూ ఆ కృపలో ఎదిగితే సమస్త ఐశ్వర్యము నీకు నేను అనుగ్రహిస్తానని దేవుడు పలుకుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. God is able to produce anything without anything. కానీ నువ్వు నేను ఏం చేయలేము. అలాగా ఒక లైట్ని సృష్టించాలంటే మనకి ఇవన్నీ ఉండాలి, ఎలక్ట్రిసిటీ ఉండాలి, అన్నీ ఉంటేనే. బట్ గాడ్ డజంట్ నీడ్ ఎనీథింగ్. ఇఫ్ యూ స్పీక్ లైట్, లెట్ దేర్ బి లైట్ అనగానే ఏమైంది? వెలుగు వచ్చింది. నీ దేవుడు మాట్లాడితే చాలు నీ జీవితంలో వెలుగు వస్తుంది. నీవు నమ్మిన దేవుడు పలికితే చాలు నీ జీవితంలో జీవం వస్తుంది. నీవు నమ్మిన దేవుడు యేసయ్య పలికితే చాలు నడవలేని స్థితి కూడా నువ్వు పరిగెత్తుతూ అనేక మంది సాక్షిగా నిలబెడతావు. నీ దేవుడు నీతో మాట్లాడితే చాలు నీ స్థితి మారిపోయి ఉన్నతమైన దీవెనలకు అధిరోహించే స్థితిలో దేవుడు నిన్ను నిలబెడతాడు. నీ దేవుడు మాట్లాడే ఒక మాట పలికితే చాలు నీ శరీరంలో రోగం బయటికి వెళ్ళిపోయి సంపూర్ణ ఆయుష్ని, సంపూర్ణ సామర్థ్యాన్ని, శక్తిని నీ శరీరానికి దేవుడు అనుగ్రహిస్తాడు. నీ దేవుడికి ఒక్క మాట చాలు. అందుకే శతాధిపతి అంటాడు, ఒక్క మాట పలకబోయే చాలు నా జీవితానికి అంటాడు. ఒక్క మాట పలకగానే అతని యొక్క సేవకుడు ఏమయ్యాడు? జీవము పొందుకున్నాడు. ఈ సంవత్సరము దేవుని యొక్క మాట చాలు, కృప అనే మాట చాలు నీ జీవితంలో, ఆయన దయ అనే మాట చాలు, ఆయన ఇచ్చిన వాక్యం చాలు నీ జీవితాన్ని ఉన్నతంగా నిలబెట్టి నిన్ను వర్ధిల్లింప చేసి నిన్ను స్థిరపరిచి ఐశ్వర్యవంతుడిగా మార్చి నిన్ను వర్ధిల్లింప చేయటానికి దేవునికి మహిమ కలుగునగాక. ఎంతమంది నమ్ముతున్నారు? చూడండి, 1 తిమోతి 1:14 మనం చదువుకునే ప్రార్థనలోకి వెళదాం. మరియు మన ప్రభువు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. నీ జీవితంలో దేవుని యొక్క కృప విస్తరించుచున్నది. ఆమేన్. నీ జీవితంలో ఆ కృప ద్వారా నువ్వు పొందుకున్న విశ్వాసము విస్తరించబోచున్నది. లేచి నిలబడదాం, మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడిచ్చిన ఈ వాక్యమును బట్టి, కృపను బట్టి దీన్ని వ్యర్థపరచుకోకుండా, దీన్ని పోగొట్టుకొనకుండా దేవుడు చెప్పింది చేస్తూ నోహా వలె దేవుడు దయ పొందినట్లు మనం కూడా దయ పొంది ఉన్నతమైన దీవెనలోకి నడిచేటట్లు మనం ప్రార్థనలోకి వెళదాం. యేసయ్యా మీకు వందనాలు తండ్రి. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడిన విధానమును బట్టి నీకు వందనాలయ్యా. ఈ ఉదయకాల తండ్రి ప్రభు, ఈ యొక్క సాయంకాల సమయమున ప్రభువా మీ గొప్ప దీవెనలు అనుగ్రహిస్తున్న విధానమును బట్టి వందనములయ్యా. నీ కృప మెండుగా వీరి మీద ఉండును గాక. నీ సన్నిధి వారితో వెళ్ళును గాక. నీ కృప ద్వారా వచ్చిన ప్రతి ఐశ్వర్య ఆశీర్వాదం నీ కుటుంబంలో నిండుగా ఉండును గాక. నీ దయ మనుషులు దయ పొందుకును గాక, అధికారుల దయ పొందుకును గాక. తండ్రి, ఈ రోజు నుంచి అడుగు పెడుతున్న ప్రతి వ్యాపారము వర్ధిల్లును గాక, చేయబోతున్న ప్రతి వ్యాపారము విస్తరించును గాక, అభివృద్ధి చెందును గాక, ఫలించును గాక. ప్రతి బిడ్డని తండ్రి మీరు ఏ విధంగా అయితే సమూయేలును ప్రభువ సమర్పించుకున్నప్పుడు మీరు ఏ విధంగా అయితే అతనితో మాట్లాడి నడిపించినారో అదే విధంగా ఈరోజు ఎంతమంది అయితే ప్రభువ వారి కుమారుల్ని కుమార్తెల్ని నీకు సమర్పించి నీలో పెంచడానికి నిశ్చయించుకున్నారో వారి జీవితాల్లో కూడా, వారి బిడ్డల జీవితాల్లో కూడా నీ నడిపింపు వచ్చును గాక. తండ్రి, ప్రతి బిడ్డని మీ పరిశుద్ధ రక్తములో కప్పుచు, మీరిచ్చిన వాక్యము అనుసారముగా ప్రభువ పరిశుద్ధ ఆత్మకు అప్పగించుచు యేసు నామమున ప్రార్థించి వీరందరిని దీవించుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము సదాకాలము వచ్చిన ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి సదాకాలము తోడయుండును గాక. హల్లెలూయా.